అందరికీ నమస్కారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ రాజా గారి ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాలు, ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ఎయిమ్ పేదవాళ్ళకి ఆసరాగా నిలబడటం. ఏదైతే మాట ఇచ్చామో నిరంతరం ప్రతి చోట మేము అదే పని మీద వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అమ్మో ఇతను వస్తున్నాడు మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో పేదోళ్ళని అన్నంత ఇదిగా మా మీద మా స్నేహితులు సరదాగా కామెంట్లు చేసుకునే పరిస్థితి. ఈరోజు మీ అందరినీ మళ్ళీ ఇలా కలవటానికి ఏంటంటే, ముఖ్యంగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ రాజా, కాదంబరికరణ్ మీ ఆధ్వర్యంలో ఇంత చక్కని పనులు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ఏవేవో పనులు చేస్తున్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా పేద కళాకారులకి నా వంతు నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. అది చిన్న అమౌంట్ కావచ్చు, కానీ మీరు చెప్తేనే నేను ఇలా చేస్తే బాగుంటుంది అని ఆయన ముందుకొచ్చి ఆయన ఫోన్ చేసి వారం రోజుల పాటు మేము ఒక లిస్ట్ అది నేను ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళి ఆయన అప్రూవ్ చేశారు. ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరం పాటు 10 మంది పేద కళాకారులకి ఇవ్వడానికి బ్రహ్మానందం గారు ముందుకు రావటం నిజంగా మాకు, ఎందుకంటే చాలా మా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. మిగిలిన పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఫస్ట్ డేనే మాకు మా నాగబాబు అన్నయ్య గారు మాకు ఎలాగైతే అండగా నిలబడి ఆ రోజు రామ్ చరణ్ గారి దగ్గర, అల్లు అర్జున్ గారి దగ్గర, వరుణ్ తేజ దగ్గర, సాయి ధరమ్ తేజ దగ్గర మాకు డబ్బులు ఎలా అయితే తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి ఇలాగని అన్నారో, అదే స్ఫూర్తితో ఇమీడియట్గా రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీరాజు గారు 1 డే గ్యాప్లో ఎప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేశారో ఆ ఉత్సాహం అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇది మీతో షేర్ చేసుకుందాం అని. అదేవిధంగా గోవిందరావు గారు, ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన రీసెంట్గా ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అంతకుముందు టెంపర్లో యాక్ట్ చేశారు, మొన్న జ్యోతిలక్ష్మిలో యాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వేరే 2 సినిమాలు వచ్చాయి. తమిళ సినిమా, మలయాళ సినిమా కూడా చేసిన ఇది ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకరోజు సీరియస్ అయ్యాను, సార్ మీరు ఇలాగ ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక కళాకారుడు కడుపు కొడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు అనేసాను నేను. ఎందుకో అదేంటి అంత మాట అన్నారు. లేదు సార్, మీరు మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత మీరు ఇలాగ ఇంత పెద్ద వేషాలు చేస్తూ ఉన్నారు కదా అని అంటే, వెంటనే ఆయన ఆఫీస్కి వచ్చి 1,00,000 రూపాయలు అక్కడ పెట్టి, సార్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మీకోసం నేను మెంబర్షిప్ తీసుకునే నేను వెళ్తున్నాను సార్ అని కొత్త సినిమాకి ఆయన సైన్ చేయడం జరిగింది. అది చాలా సంతోషం వేసింది. ఆ సందర్భంగా గోవిందరావు గారిని నేను, సార్ మా పేద కళాకారులకు ఏమైనా చేయండి అంటే, మీ సర్కిల్లో చెప్పండి నాకు, నేను ఇమీడియట్గా శివాజీరాజు గారి దగ్గర, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూర్చోబెడతానంటే, సార్ ఫస్ట్ నా వంతుగా 1,11,16 నేను ఇప్పుడు ఈ రోజున మీకు ఇస్తాను సార్ అని గోవిందరావు గారు ముందుకు వచ్చారు. వెంటనే నేను రాజేంద్ర ప్రసాద్ గారికి, శివాజీరాజు గారికి వాళ్ళ ఫారెన్ ట్రిప్ అయిపోయిన వెంటనే నేను కల్పిస్తానని తీసుకొచ్చి ఈరోజు కల్పించడం జరిగింది. అట్ ది సేమ్ టైం మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ తరఫున నాకు పవన్ గారు, డాక్టర్ రంగారావు గారు నన్ను కలిసినప్పుడు, సార్ మీరు హాస్పిటల్ ఏదైనా కానివ్వండి సార్, నా చుట్టూ నాకు పేదవాళ్ళు ఉన్నారు, మాకు బాధ్యతలు ఇలా ఉన్నాయి, వాళ్ళ బాధ్యత మాదే, కాబట్టి మీరు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసిన తర్వాత నేను ఏదైనా మాట్లాడతానన్నాను. బేసిక్ వర్డ్లోనే పవన్ గారు, డాక్టర్ రంగారావు గారు 1,00,000 రూపాయలు మేము పేదవాళ్ళకి మీ ఫండ్కి మేము ఇస్తాం సార్ అని ముందుకు వచ్చారు. ఫస్ట్ ముందుగా వాళ్ళకి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. మా ఒక డైరీ మాకు ఎవ్రీ ఇయర్ ఇస్తాము, ఆ డైరీది స్పాన్సర్షిప్ వాళ్ళకే ఇస్తున్నాము. ఆ అమౌంట్ కూడా వాళ్ళ డబ్బు ఇమీడియట్గా ఇచ్చారు. ప్లస్ ఇందులో వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది. పేద కళాకారులకి 4 రోజుల పాటు ఉచితంగా మేము టెక్స్ట్లన్నీ ఫ్రీగా ఇస్తాము మా హాస్పిటల్లో అని ముందుకు వచ్చారు. కాబట్టి ఇలాంటి మంచి పనులన్నీ చేస్తున్నప్పుడు మీ ద్వారా ఇంకా చెప్తే ఇంకా జనంలో బాగా ఆ ధైర్యం, ఆ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము వచ్చాం. ఒక సదుద్దేశం, మంచి ఉద్దేశంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చిన మేము పర్టికులర్గా, మీకు తెలుసు శివాజీ కానీ, కాదంబరి కానీ, శ్రీరామ్ కానీ, వీళ్ళందరూ నన్ను నమ్మి ఏదైతే ముందుకు తీసుకొచ్చి, అనే మనం మంచి చేయడానికి, మార్పు చేయడానికి మనం ఉండాలి, ఇక్కడ మనం ఉందామా అన్న రోజు దగ్గర నుంచి ఉన్న ఆ దైవం దగ్గర అనుకున్నటువంటి ఒక మంచి మాట, సత్సంకల్పం ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది అని నాకు విపరీతమైన నమ్మకం ఇవాళ ఎంత బాగా వస్తుంది అని అంటే
వీళ్ళిద్దరూ మరీ పోటీలు వేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అన్నయ్య నేను ఇంత తెచ్చాను అని అంటే, అన్నయ్య నేను సడన్గా ఫోన్ చేస్తాడు అమెరికా నుంచి. ఇదేంటో నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నావు అంటే, లేదన్నయ్య ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను ఇవాళ 1,00,000 అంటుంటాడు. వీడు అన్నయ్య మొత్తం కలిపి లిస్టు 8 లక్షలు అయింది అంటుంటాడు. ఇది కేవలం దైవీకం. వారి మనసులు వారు 10 మందికి చెయ్యాలనేటటువంటి ఒక సత్సంకల్పం అని నా నమ్మకం. అందులో భాగంగానే అంటే ఏమండి మరి చేస్తూనే ఉన్నారు. మొదటి రోజు దగ్గర వచ్చిన రోజు దగ్గర నుంచి మేమైతే మరీను మమ్మల్ని అసలు నో మీరు అన్నీ అయ్యాక చేయండి అని అన్నా కూడా మేము ఆ రోజున లేదు చేయడానికి ఇంకో రోజు ఎందుకు, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే చేయాలి, 24 hours వద్దు అని అనుకుంటే ఇంకో రోజు కావాలి, కానీ చేయదలుచుకుంటే మాత్రం ఇవాళే స్టార్ట్ చేయాలని మేము ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అది ఇంత పెద్ద ఎత్తున స్పందన నాకు అన్నిటికంటే ఆశ్చర్యం. ఎవరు ఎంత ఇచ్చారనేది అది లెక్క కానే కాదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇందులో 1500 తీసుకొచ్చి ఇచ్చిన ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు నాకు. అది చెప్తాను. 100% మనసులో ఈవేళ మ్యాక్స్ క్యూర్ వారికి అట్లాగా మా గోవిందరావు గారికి ఎంత పెద్ద మనసు ఉందో అతనికి అంతకంటే పెద్ద మనసు ఉందని నమ్మేవాళ్ళలో మేము మొదటి వాడిని. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు మా 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 స్టిల్ ఫోటోగ్రాఫర్ శివ, అతను అసలు కేవలం కిందసారి ప్రెస్ మీట్ చూసి గబగబా మా ఇద్దరిని పక్క తీసుకెళ్ళానయ్య కాదంబరి ఇదిగో నా దగ్గర ఇంత, ఒరే నీ జీతం ఎంతరా అని అంటే ప్రేమతో ఒక తమ్ముడు కాబట్టి అదేంటి నువ్వు ఆలోచించుకుంటున్నావు అంటే, లేదన్నయ్య మీరు ఇంత అసలు నాకు ఇంకా చేయాలనుంది, నా కెపాసిటీ ఇది. అట్లా ఈవేళ మళ్ళీ మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే నాకు అసలు ఇంత స్పందన వస్తున్నప్పుడు నాకు అసలు అంటే మనిషిగా నాకైతే ఒక ఎమోషన్ అంటే మీకు తెలియదే ఉంది. ఆర్టిస్ట్ కళాకారుడు అంటే సెన్సిటివ్గా ఉంటారు, మేమందరం చాలా సెన్సిటివ్గా ఉంటాం. ఏదన్నా జరిగితే దానికి స్పందించే ఒక సెన్సిటివ్నెస్లో నాకైతే మనసు ఆనందంతో కన్నీరు వచ్చే అంత ఆనందంగా ఉంది. నాకు అంతటి స్పందన వచ్చింది. అలాంటి కార్యక్రమాలన్నీ ఇదిగో తన విజిలెన్స్ చైర్మన్గా తన దీని ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమం కానీ, అట్లాగే ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న శివాజీ వెంటనే అన్నయ్య నీకు చెప్పలేకపోయాను, మీరు లండన్లో ఉన్నారు, అక్కడ ఒక కార్యక్రమం జరిగింది, ఇదిగో ఇంత ఇచ్చాము. వెరీ వెల్, అసలు ఇవ్వడానికి మనం ఆలోచించే ప్రసక్తి లేదా, ఎక్కడన్నా తేవటం అంటే ప్రాబ్లం తప్పితే. సో ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజున నేను ఐ మోస్ట్ వెల్కమ్ మన గోవిందరావు గారిని, మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను నేను. అట్లాగే మ్యాక్స్ క్యూర్ మన డాక్టర్ రంగారావు గారిని నేను, అయ్యా మీకు మనసుంది, మీకు మనసు ఉన్నప్పుడు మీకు స్పందన ఉంటుంది, స్పందన ఉన్న ఎవరైనా దైవ సమానమే. సో అందుకని ఈవేళ మీరు స్పందించిన విధానం 10 మందికి మార్గదర్శకం కావాలని, ఇది నేను ఎప్పుడు వెళుతూ అంటుంటాను, ఒరే నా కోసం అయితే నేను భోజనం కూడా అడగను, కానీ ఎవరికైనా సహాయం చేయడానికి మనం ఏ విధంగా అడగటానికైనా మనం మొహాట పడద్దు, మనం ఇలాగే ముందుకు వెళ్దాం అని ఇంత మంచి అనూహ్యమైన స్పందన వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఇవాళ బ్రహ్మానందం లాంటి నటులు అంత మీ అందరి దగ్గర మీ అందరి ఇళ్లలో ఉన్నటువంటి ఒక నటుడు ఇలాంటి స్పందన జరిగినప్పుడు తను మేము నిజంగా తనని రమ్మన్నాం, బ్రహ్మాన్ని తను శివాజీ అంటే కాదులే అన్నయ్య నేను ఇంకా పెద్దది చేసి వస్తాను అంటే ఏంటంటే, లేదు మీరే ఇన్స్పిరేషన్ మాకు అంటే మీరే ఇన్స్పిరేషన్ మాకు, ఎవరి ఇన్స్పిరేషన్ అయినా ఇవాళ తను చేసిన పనికి ఇంకా 10 మంది అంటే ఇంకా హీరోలందరూ చాలా బాగా స్పందించారండో. మీకు పెద్ద లిస్టే ఉంది మా దగ్గర, వాళ్ళందరూ చాలా బాగా, నేను లండన్లో కూడా ఊరికి వెళ్ళలేదు, అక్కడ కూడా ఇదే పని మీద ఉన్నాం. అందరూ కూడా అద్భుతంగా మరి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ కాదంబరికి. ఎందుకనంటే ఈ మెంబర్షిప్ డ్రైవ్ని మాత్రం చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే శివాజీ ఏమో అసలు ఎక్కడికి వెళ్ళినా ఇన్స్పిరేషన్ అంటే పెట్టే మనస్తత్వం లేదు పాపం రాజుగారు గారు, పెట్టే మనస్తత్వం. కాబట్టి ఇది ఇంకొకళ్ళకి చూస్తేనే, నేను ఇందాక శివ గురించి చెప్పినట్టుగా ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నట్టుగా ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం వేసేటటువంటి డైరీ
ఆ డైరీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎట్లా చేద్దాం మనం అనుకునేటప్పటికి ఆల్రెడీ తను అసలు లేదనే నా లిస్టులో ఉంది అని ఫట్మని అంటే ఏది అడిగే ముందే మాకు భగవంతుడు ఎదురు రావడం అనేది కేవలం వారందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వాళ్ళందరూ అంటే చేసిన వారందరికీ మహా అద్భుతమైనటువంటి కృతజ్ఞతలు. అట్లాగే చేయాలనుకుంటున్న వారందరూ కూడా దయచేసి ముందుకు రండి. మీరు చేసే సహాయం ఈవేళ మన పావులా శ్యామల గారు కానీ ఎవరైనా ఇలాంటి వారందరికీ కూడా నిజంగా ఉపయోగపడుతోంది అని మాత్రం గుండె మీద చేసి చెప్పగలను. ఆ నమ్మకంతో మీరు ముందుకు పోవాలని, మేమందరం మమ్మల్ని ముందుకు నడిపించాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ అయిపోయాక అనుకున్నాం 100% మేము చేయవండి. 200% మా ముగ్గురు నోటంతా ఏం వచ్చిందో అది చేసి మీతో షబాష్ అనిపించుకుంటాం. ఎలక్షన్ అయ్యాక కూడా మేము ప్రెస్ వాళ్ళతో చెప్పాను, సార్ మీ వల్ల మేము గెలిచాం కాబట్టి మీ రుణం మేము ఏదన్నా తీర్చుకున్నాము అంటే మేము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుని తీర్చుకుంటా ఉన్నాం. మేము అలా తీర్చుకొని రోజున మా ముగ్గురిని ప్రెస్ ఎండగట్టవచ్చు. ఆ అవకాశం కూడా మీకు ఇవ్వండి. ఇప్పుడు పేదల హృదయాలు ఉండిపోవడానికి మేము ట్రై చేస్తున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము ముగ్గురు ఇండస్ట్రీలోనే ఉన్నాం. ఒక మంచి పేరు సంపాదించుకుని 10 మంది నోళ్ళలో నాతో 10 మందికి హెల్ప్ చేయాలని భావంతోనే ఉన్నాం. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ ఒక స్టెప్ అయిపోయిందండి. మేము 30 మంది లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు 35 మంది లేని వాళ్ళకి 1500 చొప్పున ఇస్తున్నామండి. నెలకి 1500 చొప్పున ఇస్తాం. ఈ 2 years కంటిన్యూగా ఇస్తాం. ఇది ఎంత ఎక్కువ పెంచాలా అన్నది మా ప్రెసిడెంట్ గారు కూడా ఎంత ఎక్కువ పెంచుదామన్న ఆలోచనలో ఉన్నారు. డెఫినెట్గా కిరణ్ చేసే సహాయం చాలా ఎక్కువ. మా ఇద్దరికి ప్రెసిడెంట్కి నాకు చాలా చాలా హెల్ప్గా ఉన్నారు. పాపం ఎన్ని రావటానికి కూడా కాదంబరి కిరణ్ కుమార్ వల్లే. ఈ స్పందన ఎలా వచ్చిందంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా కిరణ్ రా ఇదిగో 5000 నా వచ్చి సార్ ఇంకా నేను ముందు చేస్తాను, ఇది కూడా నీ దగ్గర మాకు పైసా అయినా సరే అది పేదవాడికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్ రేషన్లో ఏ వ్యక్తి కష్టపడకూడదు అన్న జయంతోనే ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో డెఫినెట్గా వెళ్తాం. మేము ఎప్పుడు డైరీ కోసం కూడా ప్రతి సంవత్సరం ఎదురు చూసేవాళ్ళండి. ఇప్పుడు మాకేంటి ఆ పని కూడా పెట్టలేదు. పాపం మహానుభావులు దేవుళ్ళు వచ్చి ఆ డైరీ కూడా అన్నారు. ఆ డైరీలో మీకు అంటే నా ప్రెస్కి మా 30 ఏళ్ళ నుంచి మా అందరికీ ఎంతో ఆప్తులైన అన్నదమ్ములు మీరు అందరూ ఉన్నారు. మీకేం కావాలంటే దాంట్లో ఒక 3-4 పేజీలు మీకు వదిలేస్తాను సార్. మీరు ఏ మ్యాటర్ ఏమంటే దాంట్లో వేస్తాం. మీ అడ్రస్లు కానీ ఫోటోలు కానీ ఏది కావాల్సినా సరే ఫ్రీగా. మా డైరీ కాదు కదా, మీ డైరీ కూడా అది మన డైరీ. అది మీరు కావాల్సిన మీరు 10 పేజీలు కావాల్సినా కూడా దాంట్లో కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసిన హెల్ప్ మాకు అంత ఇంత కాదు. ఇలా మీరు ఒక డిస్టర్న్ తీసుకునే అవకాశం మాకు దొరుకుతుంది. ఇంకా ఎప్పుడైనా సరే ఇది చేస్తే బాగుంటుందని మీలో ఎవరైనా మాకు ఫోన్ చేస్తే అది చేయడానికి 100% సలహా ఇస్తే అది సాయశక్తిలా చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతాం. మూవీ ఆర్టిస్టేషన్ డెఫినెట్గానే ఒక మంచి స్థితిలో నిలబెడతాం. దీనికి మెయిన్ కారణమైన మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారిని, మా తమ్ముడు కాదంబరి కిరణ్ కుమార్, మిగతా ఇంకా 23 మంది సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరూ మేమంతా చాలా కలిసికట్టుగా అందరూ అన్నదమ్ములుగా ప్రతి మీటింగ్లో నవ్వుతూ సరదాగా హ్యాపీగా ఏ మంచి పని చేద్దామని ఉన్నాం. మీ ఆశీర్వాదాలు కూడా మాకు చాలా అవసరం. పేద కళాకారులకు ఇవ్వడం జరిగింది. అలాగనే డైరీకి కూడా. అంతేకాకుండా మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ తరఫున మేము హెల్దియర్ హార్ట్ ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసాం. ఈ హెల్దియర్ హార్ట్ ఫౌండేషన్ ఏంటంటే ఎవరైనా పేద ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఫౌండేషన్ తరఫున పే చేయడం జరుగుతుంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఏదైనా ఉంటే హార్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది పే చేయడం జరుగుతుంది. దాని తరఫున కూడా మా అసోసియేషన్లో ఉన్నటువంటి పేద కళాకారులకి ఎవరికన్నా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే హాస్పిటల్ తరఫున హెల్దియర్ హార్ట్ ఫౌండేషన్ తరఫున నేను చేయడానికి రెడీగా ఉన్నాననేసి మన కాదంబరి గారికి నేను చెప్పడం జరిగింది. సో కాదంబరి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సో ముందు రోజుల్లో కూడా పేద కళాకారులందరికీ హెల్త్ పరమైనటువంటి ఏ సమస్యలు ఉన్నా చేయడానికి మీరు రెడీగా ఉన్నాను. వీళ్ళతో చేయగలుగుతానని అనుకున్నప్పుడు భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడు. అట్లనే కాదంబరి అనే షూటింగ్లో ఉన్నప్పుడు లంచ్ అవర్లో ఒకసారి డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా యాక్టింగ్ చేసుకుంటూ పోతున్నాం, మెంబర్షిప్ తీసుకోవాలి కంపల్సరీగా, ఇలా కొత్త ఆర్గనైజేషన్ వచ్చింది అని చెప్తే ఇమ్మీడియట్ నేను సారీ అనే నాకు తెలియదు, తప్పకుండా నేను ఇమ్మీడియట్గా నేను రేపే వచ్చి అప్లికేషన్ పెడతానని చెప్పి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అప్లికేషన్ పెట్టాను. ఆ పెట్టేటప్పుడు కూడా ఈ అసోసియేషన్ తరఫు నుంచి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో చెప్పారు. జనరల్గా నాకు మా నాన్నగారి ద్వారా వచ్చిన సేవాభావం ఆటోమేటిక్గా సరే మనం ఇండివిజువల్గా చేయటం వేరు, ఈ అసోసియేషన్ ద్వారా చేస్తే ఎంతోమందికి మనం ఇన్స్పిరేషన్గా ఉంటామనే ఉద్దేశంతో కాదంబరిని అడగంగానే ఇమీడియట్గా నేను అది ఇచ్చాను. నేను చేసిన చాలా చిన్నది, కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కానీ మనం సంపాదించే దాంట్లో కొంచెమైనా కానీ ఒక సేవ దానికి ఉపయోగిస్తే ఎవరికి ఎటువంటి బాధ కలగదని నా ఉద్దేశం. ఫర్దర్గా కూడా నేను మా అసోసియేషన్లో ఆర్టిస్ట్గా కొనసాగుతూనే ఉంటాను. ఎటువంటి కార్యక్రమానికైనా నేను
నా వంతు సహాయం నేను చేస్తానని సభాముఖంగా